డియర్ టీచర్స్, నేను మీ డాక్టర్ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్ పట్ల ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. అదేమిటంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం. ముఖ్యంగా నిన్న విడుదలైనటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఏజు 18 నుంచి 34 సంవత్సరాల వరకు వేయడం జరిగింది. ఈ పోస్టులు కూడా చాలామంది అర్హులైన అభ్యర్థులు ఉన్నారు. ఆ ప్రభుత్వం గనక ఏజ్ రిలాక్సేషన్ గనక చేస్తే ఈ అభ్యర్థులందరూ రేపొద్దున 27వ తారీఖు నాడు స్టార్ట్ అవ్వబోయేటటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అందరూ కూడా అర్హులవుతారు. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వంలో పెద్దలు కానీ, అధికారులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు వారు కానీ ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పట్ల ఒక దయతోటి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ప్రిపేర్ అవుతారు. దీని యొక్క ప్రభావం, ఈ నోటిఫికేషన్ యొక్క ప్రభావము మిగతా నోటిఫికేషన్ మీద, అంటే రాబోయే డిప్యూటీ డిఈఓ కానీ, లేకపోతే డైట్ కాలేజ్ లెక్చరర్స్ కానీ, బీఈడి కాలేజ్ లెక్చరర్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ, అంటే తెలంగాణలో విడుదలవ్వబోయే ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి వివిధ రకాల అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ప్రభావం ఉండడంతో ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేటటువంటి అంశంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ గమనించాల్సిందిగా మనవి. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు పెంచుతూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ కూడా ఎప్పుడో కాదు 23వ తారీఖు నాడు, మన ఏప్రిల్ 23వ తారీఖు నాడు ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో అంటే ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే అభ్యర్థులందరికీ కూడా ఏజ్ యొక్క 42 నుంచి 44కి పెంచుతూ కూడా జీవోని తీసుకొచ్చారు. అది కూడా ఇక్కడ జిఏడి సర్వీస్ రూల్స్ ప్రకారం జీవో నెంబర్ 30 ఏదైతే ఉందో దీని ప్రకారం పెంచుకొని వచ్చారు. సో కాబట్టి మన తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వండి, మళ్ళీసారి విజ్ఞప్తి చేసుకోండి. ఎందుకనంటే రాబోయే నోటిఫికేషన్లో చాలామంది నిరుద్యోగులు, లక్షలాది నిరుద్యోగులు ఈ జీవో మూలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్హత కోల్పోయే అవకాశం ఉంది. మనం అడిగేది ఏంటంటే ఒక అర్హతని ఇవ్వమని అంటున్నాం, అంతేగాని ఇప్పుడు యుద్ధం చేయకుండానే ఓడిపోయే పరిస్థితి ఈ ఏజ్ని పెంచకపోవటం వల్ల. సో కాబట్టి గవర్నమెంటు ఈ నిరుద్యోగ యువత పట్ల కొంచెం దయ చూసి, ఎట్ ది సేమ్ టైం అధికారులు కూడా ఒకసారి చూసి ఈ యొక్క ఏజ్ని కనుక పెంచితే అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఇది విజ్ఞప్తి మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే ఈ అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వం పట్ల ఆశతోని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఏజ్ని కనుక పెంచినట్లయితే ప్రభుత్వం పట్ల కృతజ్ఞతతోని, చాలా ఆశావహంతో, పాజిటివ్ దృక్పథంతో అభ్యర్థులందరూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ అందరూ కూడా దీన్ని ఒకసారి గమనించి ఏజ్ని పెంచుతారని ఆశిస్తున్నాం. సో ఈ వీడియో చూసి అభ్యర్థులందరూ కూడా దీన్ని ఒక లైక్ చేసి, ఏజ్ కావాలని అనుకునే వాళ్ళు మాకు ఏజ్ పెంచాలని చెప్పి కింద కమెంట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోని మీ గ్రూపులన్నింటికి కూడా ఫార్వర్డ్ చేయండి. సో ఇది ప్రభుత్వ పెద్దలందరి వరకు చేరేటట్లు చూడండి. థ్యాంక్ యూ అనండి.